ఖతర్నాక్ విజు మాస్టర్ టీం నుంచి ఒక ఖతర్నాక్ ఖిలాడి రాబోతుందండి. చింగ్ చాంగ్ చూలా చైనా బొమ్మలా కనిపిస్తుంది, బట్ పర్ఫామ్ చేసిందంటే చైనా వాలేనండి. అంత స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. గట్టిగా చప్పట్లతో స్వాగతం స్నేహ. చాలా అందంగా ఉన్నారు. కాకపోతే నీ సెలెక్షన్ చూసా చైనా సెలెక్షన్ లాగే ఉంది అంతా. ఎనీవేస్ ఎలా చేస్తారు? సూపర్. నీలా చేస్తా. ఆల్ ది బెస్ట్. మా బావకి ఎర్రకోక్ అంటే చాలా ఇష్టం. బావకి ఇష్టం కదా అని ఓ రోజు ఎర్రకోక్ కట్టుకుని తోటలోకి వెళ్ళాను. బావ తోటలో నా కోసం ఎదురు చూస్తున్నాడు. ఎర్రకోకలో నన్ను చూడగానే బావ కళ్ళు జిగేలుమన్నాయి. బావని చూడగానే నా ఒళ్ళు జిల్లుమంది. అటుపక్క బావ, ఇటుపక్క నేను. మధ్యలో సర్రని శబ్దం అయింది. బుస్సుని పాము పడగెత్తింది. కళ్ళు రెండు గట్టిగా మూసుకున్నాను. అమ్మా ఆ తర్వాత పాము ఏం చేసిందే మళ్ళీ చిరచిర పాకింది. గజగజ వణికాను. కాలికి తగిలింది. గడగడలాడాను. పైకొచ్చింది. తిత్తరపోయాను. కితకితలెట్టింది. తికమకపడ్డాను. తోకుదిలేసి పరిగెత్తాను. తోటదిలేసి రోడ్డెక్కాను. చెట్టెక్కాను. పుట్టెక్కాను. గట్టెక్కాను. మెట్టెక్కాను. ఎక్కడికెళ్తే ఎక్కడికొచ్చే కాలు ఏలు చుట్టేసిందయ్యో. హాయ్ 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 అబ్బా నాకు పాము కాటు వేసిందో. ఇకన్ని గుండెలు నా కాకరెట్టిందో. కానీ కాటు కూడా కొమ్మగా ఉందో. అబ్బా నొప్పి కూడా సొమ్మగా ఉందో. పల్లెటూరి బావయ్యో ఒట్టి పిరికోడోరయ్యో. పల్లెటూరి బావయ్యో ఒట్టి పిరికోడోరయ్యో. పాము చూసి బిగుసుకుపోయాడో. కర్ర తెస్తానన్నాడోయ్. కుర్రుమంటూ వెళ్ళాడోయ్. మామిడి కొమ్మ గలగల ఊపాడో. చిన్న పుల్లైనా పడలేదు చూడయ్యో. ఎంతసేపైనా రాలేదు బావయ్యో. కొరకొర కొరకొర కోపం వచ్చిందో. కోపం వచ్చిన తాపం వచ్చిన ఉంచుకోకూడదు, మళ్ళీ దించేసుకోవాలి. ఏంటి దించుకునేది? దాని బాగా ఒట్టి పిరుకోడంట. ఇదో మళ్ళీ మీ బావ సంగతి మాకెందుకు, ఆ బావ సంగతి ఏందో చెప్పు. రాజమండ్రి సెంటర్లో పుష్కరాల జాతరలో. ఆ రాజమండ్రి సెంటర్లో పుష్కరాల జాతరలో బావలు చూసి మొలమొలగాడాను. మాయదారి బావయ్యో మర్చిపోలేదోరయ్యో. సెత్తకు వచ్చి కిలకిల నవ్వాడో. సంచిలో నుంచి ఓ పాము తీశాడోయ్. రూటు వాయించి ఆడించి చూపాడోయ్. మిలమిల మిలమిల మైకం గమ్మిందో. ఏంటి మీ బావ పాములు ఆడించుకుంటున్నారా? మరైతే ఆ రోజు పాము చూసి ఎందుకు భయపడ్డాడు మళ్ళీ? నువ్వు మూసుగా. ఆ రోజు భయపడింది పాము చూసి కాదంటే. మరి నిన్ను చూసా? నీ అమ్మ పడదా? తర్వాత ఏమైందే? మళ్ళీ నాకు పాము కాటు వేసిందో. ఇకన్ని గుండెలో నా కాకరెట్టిందో. కానీ కాటు కూడా కొమ్మగా ఉందో. అమ్మ నొప్పి కూడా సొమ్మగా ఉందో. వాళ్ళ అమ్మాయి ఇంత గొప్పగా చెప్తున్నావు. ఇంతకు మీ బావ ఎక్కడుంటాడే? మా బావా అబ్బా నాకు సిగ్గేస్తుంది. నీ సిగ్గు సిమడా, సిగ్గుపడిన చాలే గాని ఇంతకు మీ బావ ఎక్కడుంటాడు చెప్పవే. సరే రండి, ఇదిగో. అబ్బా మీ బావ ఎంత బాగున్నాడే.
దొండబండిలా ఉన్నాడే మీ బావా. కాదులేవే మామిడి పండులాగా ఉన్నాడు. అబ్బా ఇలా బావ ఇప్పుడు కనబడేలా గాని 2020 ఆడేసుకోము. ఒసే ఫోటోకు ముద్దులు పెట్టేస్తున్నారంటే బావ ఇక్కడే ఉంటాను. ఇదిగో బావ, రండి రండి, అదిగో బావ. బాయ్యా. రామ రామ, ఏం జరుగుతుంది ఇక్కడ? దేవుడా, ఇంత నాటుకుంటుడా! మాస్టర్ ఒరిజినల్ సాంగ్ చేసిన అమ్మాయి కూడా ఈ అమ్మాయికి సాల్యూట్ చేయాల్సిందే మాస్టర్. సీరియస్లీ క్లైమాక్స్ అదిరింది. థ్యాంక్ యూ విజు మాస్టర్. లేత నిమ్మ పండు చీరలో దూర జామ పండు ఆడినట్టుగా ఉంది. అందుకే మాస్టర్ గారు ఇక్కడ దాకా వచ్చేసారు. ఎలా విజయ్ ఇలా ఐడియా వస్తుంది? నాకే జరికిచ్చాడు ఫస్ట్ టైం. నేను ఏదో వస్తారని లాస్ట్లో ఏదో చూస్తే నా ఫోటో షాక్. ఎలా దొరికింది, ఏదో చేసావు విజయ్. అల్టిమేట్ విజయ్, అల్టిమేట్. మా ఎక్కడ టచ్ అయినా ఎక్కడ మజా వస్తుంది అదే మాస్, అది కరెక్ట్గా రీచ్ చేస్తావు. స్నేహ మళ్ళీ వచ్చేసావు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సూపర్ ఎక్స్ప్రెషన్, థ్యాంక్ యూ. ది బెస్ట్ సాంగ్. నీకు నీ సాంగ్స్ అన్నిలో ది బెస్ట్ సాంగ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. విజయ్, నాకు తెలిసి నువ్వు ఇండస్ట్రీకి వెళ్తే ఐటమ్ సాంగ్స్ నిన్ను మించి ఎవరు చేయలేరేమో. సూపర్.